మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటోని వెళ్లి పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని అంబులెన్స్లో కంభం ఆసుపత్రి తరలించారు. మృతులు క్షతగాత్రులు గిద్దలూరు నల్లబండ బజారుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నల్లబండ బజారుకు చెందిన వీరక్కకు కంభంకు చెందిన పాములెట్టికి ఈ రోజు వివాహం జరగాల్సింది. ఖమ్మంలోని వై జంక్షన్ వద్ద వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టేందుకు పెళ్లి బృందం ఆగిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో అలకనంద అంకాలు నగేష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా నాగేశ్వరి అనే 7.5 చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. ప్రమాదంలో పెళ్లి కూతురు ఆవుల వీరక్కతో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించగా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సంద్రంగా మారటంతో ఇరు కుటుంబాలు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. అదే సమయంలో పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన లారీ తర్వాత లారీ డ్రైవర్ నియంత్రణను కోల్పోయి రోడ్డు పక్కనే నిలిపి ఉన్న 2 ద్విచక్ర వాహనాలను బడ్డీ బంకులను లారీ ఢీకొట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ రూపంలో ఉంచుకొచ్చిన మృత్యువు 4 ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం కంభం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మృతి చెందిన వారిని గిద్దలూరు నల్లబండ బజార్ నివాసులుగా గుర్తించారు. వారిలో ఆవుల అలకనంద, ఆవుల అంకాలు, ఆవుల నాగేష్తో పాటు 2 ఏళ్ల వయసు ఉన్న ఆవుల నాగేశ్వరి ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో బంధువులు అయితే శోక సముద్రంలో మునిగిపోయారు. గిద్దలూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. నల్లబండ బజారుకు చెందిన ఆవుల వీరక్కకు ఖమ్మంకు చెందిన పాములేటితో ఈరోజు ఉదయం 9:30కు వివాహం జరగాల్సి ఉంది. దీనికి ముందు సాంప్రదాయం ప్రకారం వినాయకుడికి ఆలయం వద్ద పూజారి పెళ్లి కూతురుతో పూజలు నిర్వహించి వాళ్ళంతా ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు. అదే సమయంలో లారీ అదుపు తప్పి ఆటోపైకి దూసుకొచ్చింది. దీంతో అలకనంద అంకాలు నాగేశ్వరికి అక్కడికక్కడే మరణించారు. పెళ్లి కూతురు ఆవుల వీరక్కతో పాటు మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ వేగానికి ఆటో మొత్తం కూడా నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో సహాయక చర్యలు అయితే చేపట్టారు. నుజ్జు అయిన ఆటోలో ఇరుక్కపోయిన ఏదైతే క్షతగాత్రులను మృతదేహాలను బయటికి తీయడానికి క్షమించాల్సి వచ్చింది. ఏదైతే మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి అయితే మార్చికి తరలించారు. గాయపడ్డ వారిని ఖమ్మం ఆసుపత్రికి పంపించారు. లారీ డ్రైవర్ మితిమీరిన వేగమే ఈ విషాద ఘటనకు దారితీసిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవరు ఏదైతే సంబంధించి మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పేసి కూడా పోలీసులు అయితే గుర్తించారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ప్రమాదంలో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆనందంగా జరగాల్సిన వివాహ వేడుక కన్నీటి సముద్రంగా మారింది. ఇరు కుటుంబాలు బంధువులు విషాద ఛాయలో మునిగిపోయారు. తేజస్వి.